your temples, turn your churches, turn your homes as a place of worship. At least observe 5 minutes for prayer. If American Trump is promoting war, let the Prime Minister of India, Modi ji, observe this, announce this, promote this, because India is a land of Gandhi ji, land of Sardar Patel, land of peace, where 7 major religious groups live in peace: Muslims, Hindus, Christians, Catholics, Buddhists, Baptists, Jainists, everyone, including Sikh religion. We are the nation that proven in the past 8 decades that we are people of peace. Let us not lose that image. Let us promote peace. May 24th, media owners, please take time to inspire. Religious leaders, please take time to call. Political leaders, please join for peace one day. Let us save India. Let us save the world. Let us promote India as a nation of peace. Let us promote peace in the world. వచ్చే శనివారం మే 24వ తారీఖున సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్లో నేను శాంతి సభ నిర్వహిస్తున్నాను. దానికి 200 దేశాల్లో ఉన్న దాదాపు 10 లక్షల మంది కుటుంబాలు, చర్చెస్, మందిరాలు, మాస్కులు, సినగాగులు జాయిన్ అవుతున్నాయి. అనేక సార్లు చేసినట్టు, ఎందుకంటే ఇప్పుడే శాంతి చాలా ముఖ్యం. నిన్న కాక మొన్న గాజాలో 70 మందిని మరలా చంపేశారు. రష్యా యుక్రెయిన్లో 30 లక్షల మందిని చంపేశారు. ఇరాన్ పాలస్తీన్లో యుద్ధం పెరిగిపోతుంది. దాదాపు 56 యుద్ధాలు 197 దేశాల మద్దతుతో జరుగుతున్నాయి. అందుకనే నిన్న వరకు టర్కీలో పీస్ మీటింగ్స్ జరిగాయి. ఎందుకంటే టర్కీ ప్రెసిడెంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని పిలిచారు, మద్దతు ఇచ్చారు. ఆ మిసైల్స్ మన దేశంలో పడ్డాయి. అది తప్పని తీవ్రంగా ఖండించాం. అలా చేసినందువల్ల మన దేశాల మధ్య యుద్ధాలు ఎక్కువ అవుతున్నాయని ఖండించడం జరిగింది. అందుకనే టర్కీకి 3 సార్లు వెళ్తుంటే 3 సార్లు సక్సెస్ అయింది. ఎవరు కాల్ చేశారో? ఇండిగో ఎయిర్లైన్స్కి. నన్ను ఆపారు ఇల్లీగల్గా. ఆపగలిగారా? వెంటనే మరుసటి రోజే ఎమిరేట్స్ ఎయిర్లైన్లో మేమందరం వెళ్ళాం. సమిట్ కంప్లీట్ చేసుకొని రాత్రే తిరిగి వచ్చాను. శాంతిని మనం సపోర్ట్ చేయాలి. ఈరోజు ట్రంప్ ఏం చేస్తున్నారు? మన దేశాన్ని తిడుతున్నాడు. ఎందుకంటే ఖతార్, సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాగా 1 ట్రిలియన్ ఎంత అంటే మన దేశ జీడిపిలో 3వ వంతు 3 రోజుల్లో ఆయన యుద్ధ సామగ్రిని అమ్ముతున్నాడు. యుద్ధ సామగ్రిని అమ్మేవాళ్ళు యుద్ధాన్ని ఆపగలరా? నేను ఇండియా పాకిస్తాన్ వారిని ఆపానంటాడు. అందుకే అందరూ ఆయన్ని చీ అన్నారు. ఆపింది దేవుడు ప్రజల ప్రార్థనల ద్వారా. టర్కీ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి కాల్ చేసిన ద్వారా, అది కూడా నా ఒత్తిడితో. ఎందుకు? శాంతినే ప్రకటించాలి. అందుకే ఈ మధ్య నేను ఫోటోలు రిలీజ్ చేయట్లేదు. ఎవరితో మీటింగ్లు అయినా ఎవరి ఫోటోలు రిలీజ్ చేస్తే వాళ్ళకు ఒత్తిడులు అవుతున్నాయి. ఆ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లకి ఈ వార్ మాంగర్స్ కాల్ చేస్తున్నారు. అందుకనే మన ప్రధానమంత్రి మోదీ గారిని, ప్రతిపక్ష నాయకులందరినీ, ఆల్ 25 మేజర్ పొలిటికల్ పార్టీస్ని ప్లీజ్ అనౌన్స్ అండ్ అబ్జర్వ్ నెక్స్ట్ సాటర్డే మే 24th from 6 PM to Sunday 6 PM చర్చెస్లో, మాస్క్లో, మందిరాల్లో, సినగాగ్స్లో, గుడిల్లో, చివరికి మీ ఇళ్లల్లో కూడా 10 మంది, బైబిల్లో మాట ఉంది, ఎక్కడ 2-3 కూడి ప్రార్థిస్తే అక్కడ దేవుడు నేను ఉంటానని. కనుక ప్రతి ఒక్కరు, ఈ మీడియా ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు, శాంతి కావాలన్నవారు, యుద్ధాలు మాకు వద్దు అన్నవారు, శనివారం సాయంత్రం 6 గంటలకు మన గౌరవ ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారిని కూడా ముఖ్య అతిథిగా శనివారం
మే 24ను మేము ఆహ్వానిస్తున్నాం. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, ఇది రిలీజియస్ మీటింగ్ కాదు. ఇంటర్ రిలీజియస్ ప్రతి ఒక్కరూ ప్రార్థించే దినం, శాంతిని కోరే దినం. Therefore, we welcome you all for May 24th Global Peace Summit. చూడండి ఎంత ఓపెన్ గా ఖతార్ అమీర్ అమెరికన్ ప్రెసిడెంట్కి ఇది బ్రైబ్ అనాలా, లంచం అనాలా, ఏమనాలి, $400 మిలియన్ ఏరోప్లైన్ అంటే బాబు నువ్వు వెళ్ళు, కొత్త ఏరోప్లైన్లో వెళ్ళు, కొత్తగా యుద్ధాలు చెయ్యు. వాట్ ఈస్ దిస్? ఓపెన్లీ టేకింగ్ బ్రైబ్. I am shocked to see Qatar Emir giving a $400 million brand new plane to American president to wage more wars. Is it? Pakkani, the neighbor Palestine is suffering. How much money you are giving? Why you can't give that $400 million or $4 billion? Qatar is investing $250 billion buying American goods and weapons and mass destruction. Saudi and UAE is buying $1 trillion weapons of mass destruction, but they won't give $1 million or $1 billion to Palestine or the poor countries and refugees in Syria. Immediately, my good friend Trump should return that $400 million plane to Qatar and say, I will not be bribed. America is not for sale. Immediately it should be rejected and we need support for that, for peace. Thank you very much. యుద్ధం దేవుడు ఆపాడు, మన ద్వారా ఆపాడు, ప్రజల ప్రార్థనల ద్వారా ఆపాడు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ట్రంప్ వైస్ ప్రెసిడెంటే సీజ్ ఫైర్కి ముందు ఏమన్నాడు ఫాక్స్ న్యూస్ లో చూడండి. మేము ఇండియా పాకిస్తాన్ యుద్ధం మధ్యకి చేరము, మేము దూరము అన్నారు. దానికి నేనే అప్సెట్ అయ్యి ట్రంప్ లీడర్స్ తో నేను పుష్ చేసినప్పటికీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలే. యుద్ధం ఆగిపోయిన తర్వాత నేనే యుద్ధాన్ని ఆపాను, రాత్రి నేనే మాట్లాడాను. ఒక ప్రెసిడెంట్ గా ఇలాంటి అబద్ధాలు చెప్తుంటే ప్రజలు సహిస్తారా? అందుకనే మోదీ గారు మౌనంగా ఉన్నారు. కానీ ఆయన నోరిపితే ఇంకా ట్రంప్ పరువు పోద్ది, ఎందుకు గొడవ అని. కానీ నేను నోరిప్పడానికి సిద్ధంగా ఉన్నాను, సత్యాన్ని చెప్పడానికి ఎప్పుడు ముందడిగేస్తున్నాను. నేను అందరితో మాట్లాడాను, పాకిస్తాన్ లీడర్స్ తో మాట్లాడాను, ఇండియన్ లీడర్స్ తో మాట్లాడాను. ఇప్పుడే అరగంట క్రిందట ఇండియన్ లీడర్స్ ని కలిశాను. అన్నిటికంటే ముఖ్యం టర్కీ ప్రెసిడెంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కి మద్దతు ఇచ్చారో టర్కీలో, ఎవరి మాట అయితే పాకిస్తాన్ వింటాదో, ఎవరైతే పాకిస్తాన్ కి షిప్లు పంపించి మిసైల్స్ పంపించి మన దేశాన్ని అటాక్ చేశారో వాళ్ళే శాంతి దూతలు అయ్యారు. అందుకని ఈ విషయం ఎక్స్పోజ్ అయిందని లాస్ట్ మినిట్ ట్రంప్ పుటిన్ నిన్న అంకరా టర్కీ వెళ్ళాలి, వారు క్యాన్సిల్ చేశారు. యుద్ధాలు కోరినోళ్ళు శాంతిని ప్రమోట్ చేయగలరా? ముందు యుద్ధ సామగ్రిని అమ్మడం ఆపండి. ఆ సామగ్రి ద్వారా కోట్ల మంది చనిపోతున్నారా లేదా? ఈ రోజు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏ వెపన్స్ వాడుతున్నారు? అమెరికన్ వెపన్స్ వాడలేదా? రష్యన్స్ వెపన్ వాడలేదా? తద్వారా 30 లక్షల మంది చనిపోలేదా? అరే, ఒకవైపు యుద్ధ సామగ్రిలు అమ్మడానికి ట్రంప్ టూర్ చేస్తుంటే మిత్రుడని విడిచిపెడితే ఎప్పుడు ఆపుతాడు? సామధాన భేదం ఆ 3 అయిపోయి ట్రంప్ వినలేదు. బిజినెస్ ఈజ్ బిజినెస్ యూజువల్ అంటున్నాడు. కనుక నేను ఓపెన్ గా ప్రెస్ ద్వారా ఆయనకి హెచ్చరిస్తున్నాను, శాంతిని కోరుకండి, యుద్ధాలు వద్దు. ఎందుకంటే అమెరికాకి ఇప్పటికే 35 ట్రిలియన్లు. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయి 112 రోజులు అయింది. ఒక యుద్ధమైనా ఆపాడా? రష్యా యుక్రెయిన్ యుద్ధం గంటలో ఆపేస్తానన్నాడు. 112 రోజులైంది. ఎందుకు రష్యన్ ప్రెసిడెంట్ ఆయన కలవడం లేదు? యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయన ఎందుకు ఇన్సల్ట్ చేశాడు? నేను చెప్తున్న సత్యాలా కాదా? మీడియా ద్వారా మీరు చూస్తున్నారా లేదా?